హాయ్ చంద్రహాస్ గారు. హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ విజయ్ క్రాంతి పేపర్. మీకు ఫస్ట్ మూవీ టైంలో చాలా ట్రోల్స్ వచ్చాయి, మీరు వాటిని ఎలా తీసుకున్నారు? అవి నేను ఇంకా వీ హ్యావ్ టు బీ పాజిటివ్ స్వామి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్వాములకి అందరికీ అలాగే వస్తుంది ఎంతో కొంత, బికాజ్ వీఆర్ ఇన్ ద లైమ్ లైట్ కదా. సో అలాగా నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చింది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉంది? అస్సలు ఉండదు స్వామి. అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు మంచిగా కుదిరింది, దేవుడి దయ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. కంగ్రాచులేషన్స్, అంటే టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ బరాబర్ ప్రేమిస్తావో స్కాచీ టైటిల్. బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో సినిమాలు చేసిన తర్వాత రిలీజ్కి ముందు కావచ్చు, లేకపోతే ఇలా ప్రమోషన్స్ టైంలో మాల వేసుకుంటారు. సో మీరు మాల వేసుకుంది దేనికోసం వేసుకున్నారు? వాళ్ళని ఏమైనా ఫాలో అవుతున్నారా, ఆర్ ఎల్స్ ఇట్స్ జస్ట్ మీ పర్సనల్? దిస్ ఈజ్ యాక్చువల్లీ మై 4th టైం స్వామి. నేను ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను. ఇయర్ కొంచెం లేట్ అవ్వడం రీజన్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను అది ఒక రీజన్ ఉండింది. ఆ రీజన్ గురించి నేను కొంచెం ఇప్పుడు డిసెంబర్లో వేసుకోవాల్సి వచ్చింది. బట్ నేను మా ఇంట్లో స్వామి అయితే 18 yearsగా వేసుకుంటున్నారు స్వామి. సో అలా నాకు వచ్చింది అంతే అనమాట. ఓకే డన్. అర్జున్ గారు. హాయ్ అండి, ఐ మంజ్లీ. సో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ అన్ హీరో, సో హీరోగా వచ్చారు. బట్ ఇందులో నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటి? ఈజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్స్? యాక్చువల్లీ 2016 నుంచి ఒక 3 సినిమాలు చేశానండి యాజ్ సోలో హీరో. తర్వాత ఇంకో 2 చేశాను, అది రిలీజ్కి రాలేదు. సో ఐ అండర్స్టూడ్ ఇది చాలా టఫ్గా ఉంది, నా టైం అయిపోతుంది చాలా, అంటే 1 year ఒక సినిమా అయిపోతుంది. సో ఇక చాలా సినిమాలు చేయాలని, ప్లస్ ఇది మా ఓన్ బ్యానర్ లాగానే, అంటే వీళ్ళ ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ హీరో నేనే. సో సంపత్ గారు చెప్పడం స్టోరీ బాగుంది అండ్ సో చేశాను. అందుకే స్టోరీని బట్టి చేస్తున్నారా, లేకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పి అంటాగనిస్ట్ ఫ్రాంక్? రెండు అండి. దట్స్ ట్రూ, బికాజ్ ఒక్కొక్క సినిమాకి 1.5 year అయిపోతుంది. లాస్ట్ 5 yearsలో 2 సినిమాలు చేశాను, అది ఇంకా రిలీజ్కి రాలేదు. సో ఇట్స్ బెటర్ ఫాస్ట్గా చేయటం బెటర్ అని. సరే ఇంకో 4-5 years తర్వాత హీరో అవ్వచ్చు, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఓకే డన్. సంపత్ గారు. హలో. హాయ్ అండి. సో లవ్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి, సో దిస్ ఈజ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ. బట్ వాట్ ఈస్ ద యూనిక్నెస్? ఏం యూనిక్నెస్ ఉందని లైక్ థియేటర్స్కి జనాలు వచ్చి చూడాలి? సో మీకు టీజర్ చూస్తే ఏమనిపించింది? నేను మామూలుగా జనరల్గా అయితే ఓకే, ఒక ఊర్లో 2 groups ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఆ గొడవకు ఒక రీజన్ ఉంటుంది. అండ్ అంటే నాకు అనిపించింది కదా, నేను చెప్తున్నాను. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడో పటాయిస్తాడో సంథింగ్, వీళ్ళిద్దరు ప్రేమ సక్సెస్ అవ్వడానికి అని చెప్పి గొడవ జరుగుతుంది. సో మేబీ దిస్ ఇస్ ద లైన్ అయి ఉండొచ్చు. టీజర్ చూసి నాకు అర్థమైంది. సో యాజ్ అన్ ఆడియన్గా అందరికీ అదే అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద న్యూ పాయింట్? ఏం పాయింట్ ఉంటుందని జనాలు థియేటర్స్కి వచ్చి చూడాలి? లవ్ స్టోరీ తీసుకుంటే ఏదైనా అబ్బాయి అమ్మాయి లవ్ చేయడం అన్నది కామన్. బట్ ద వే ఎక్కడ వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేస్తారు, దెన్ అలా ఎలా వాళ్ళు లవ్ సక్సెస్ చేసుకున్నారు అనేది బేసిక్గా దీనిలో డిస్కస్ చేసామండి. అది కొత్తగా ఉంటుంది, మీరు రెగ్యులర్గా చూసినట్టుగా అయితే డెఫినెట్గా ఉండదు అది.